వచ్చే శ్రీరామనవమిని అస్సలు మిస్ అవ్వకండి. ఆ రోజు మీ ఇంట్లో ఈ 3 పనులు చేస్తే సాక్షాత్తు ఆ కోదండరాముడి అనుగ్రహం మీపై ఎప్పుడూ ఉంటుంది. ఆ పనులేంటో చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఈ ఏడాది వచ్చే శ్రీరామనవమి మామూలుది కాదు. గ్రహాల స్థితిగతుల ప్రకారం దశాబ్దాల తర్వాత వస్తున్న అత్యంత అరుదైన మరియు శక్తివంతమైన రోజు ఇది. ఈ పుణ్య గడియల్లో మీరు చేయాల్సిన మొదటి పని, మధ్యాహ్నం సరిగ్గా 12 గంటలకు ఒక కంచు గిన్నెలో నీళ్లు పోసి అందులో ఒక తులసి దళం వేసి సూర్యరశ్మి తగిలేలా ఉంచి ఇంట్లోకి తీసుకురండి. ఆ నీళ్లు మీ ఇల్లంతా చల్లితే నెగటివ్ ఎనర్జీ క్షణాల్లో మాయమవుతుంది. రెండవది, ఒక తెల్లటి కాగితంపై 108 సార్లు శ్రీరామ అని రాసి ఆ కాగితాన్ని మీ పర్స్ లో లేదా బీరువాలో ఉంచండి. ఇది ధనాన్ని ఆకర్షించే ఒక పవర్ఫుల్ యంత్రం లాగా పనిచేస్తుంది. ఇక మూడవది, వీలైతే ఒక కోతికి అరటిపండు తినిపించండి. మీ జాతకంలో ఉన్న ఎలాంటి శని దోషాలైనా అట్టే మాయమైపోతుంది. మర్చిపోకుండా ఆ రోజు ఖచ్చితంగా శ్రీరాముణ్ణి ఒక ఆలయంలోకి వెళ్లి దర్శించుకోండి. అందరూ నాతో పాటు చెప్పండి, జై శ్రీరామ్.